క్యాండిల్ స్టిక్స్ను చదవడం అనేది ట్రేడర్లకు చాలా అవసరం. ఎందుకంటే తెర వెనుక ఏం జరుగుతుందో మరియు బయ్యర్స్ అంటే కొనుగోలుదారులు లేదా సెల్లర్స్ అంటే అమ్మకదారులలో ఎవరు మార్కెట్ను శాసిస్తున్నారనేది క్యాండిల్ స్టిక్స్ మనకు చెప్తాయి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీని ద్వారా తదుపరి ధర పైకి వెళ్తుందా లేదా కిందకు పడిపోతుందా అనే అవకాశాన్ని మనం అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. ఒక క్యాండిల్ స్టిక్లో 4 అంశాలుంటాయి: ఓపెన్ ప్రైస్, క్లోజ్, హై మరియు లో. ఓపెన్ మరియు క్లోజ్ కలిసి క్యాండిల్ స్టిక్ బాడీని ఏర్పరుస్తాయి. హై మరియు లో కలిసి క్యాండిల్ స్టిక్ యొక్క విక్స్ లేదా షాడోస్ను ఏర్పరుస్తాయి. క్యాండిల్ స్టిక్ బాడీ యొక్క సైజ్ ఆ క్యాండిల్ స్టిక్ ఎంత బలంగా కదిలిందో మీకు చెప్తుంది. ఒక పెద్ద గ్రీన్ బాడీ ఉంటే మార్కెట్లో బయ్యర్స్ బలంగా ఉన్నారని అర్థం. ఒక పెద్ద రెడ్ బాడీ ఉంటే సెల్లర్స్ మార్కెట్ను శాసిస్తున్నారని అర్థం. ఒక చిన్న బాడీ ఉంటే అది ఇరుపక్షాల మధ్య ఈక్విలిబ్రియంను సూచిస్తుంది. క్యాండిల్ స్టిక్ యొక్క ఈ అంశాలన్నింటినీ కలిపి చూడటం ద్వారా ట్రేడర్లు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ను గుర్తిస్తారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ద పిన్ బార్. ఇది ఒక పెద్ద విక్ మరియు చిన్న బాడీని కలిగి ఉంటుంది. పెద్ద విక్ అనేది అధిక ధరల రిజెక్షన్ను చూపిస్తుంది. ప్రారంభంలో బయ్యర్స్ ధరను పైకి నెట్టడానికి ప్రయత్నించారు, కానీ సెల్లర్స్ దానిని పూర్తిగా రివర్స్ చేయగలిగారు. ఇటువంటి సందర్భంలో వచ్చే పిన్ బార్ రాబోయే రోజుల్లో మరిన్ని సెల్లింగ్ జరగవచ్చనే దానికి సంకేతం కావచ్చు. ది ఎంగల్ఫింగ్. ఇది 2 క్యాండిల్ స్టిక్స్ ఉండే ప్యాటర్న్. ఇందులో రెండవ క్యాండిల్ స్టిక్ మొదటి దానికంటే చాలా పెద్దదిగా ఉంటూ మొదటి క్యాండిల్ యొక్క పరిధిని పూర్తిగా కప్పేస్తుంది. ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ అనేది బలమైన ధరల కదలికను సూచిస్తుంది. రెండవ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ఏ దిశలో ఉంటే ధర అదే దిశలో ముందుకు సాగుతుందనేది దీని వెనుక ఉన్న ఆలోచన. ద డోజీ. ఇది ఒక న్యూట్రల్, తటస్థ క్యాండిల్. ఇది ఒక చిన్న బాడీని మరియు ఇరువైపులా 2 విక్స్ను కలిగి ఉంటుంది. ఇది ఒక ట్రెండ్లో విరామాన్ని లేదా ఆ ట్రెండ్ ముగింపును సూచించవచ్చు, కానీ సరైన సందర్భంలో కాంటెక్స్ట్లో మాత్రమే డోజీని అర్థవంతంగా విశ్లేషించగలం. ది ఈవినింగ్ స్టార్. ఇది 3 క్యాండిల్ స్టిక్స్ ఉండే ప్యాటర్న్. ఈవినింగ్ స్టార్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మరియు ఇది మార్కెట్ శక్తులలో క్రమంగా వచ్చే మార్పును చూపిస్తుంది. ఎడమవైపున మార్కెట్ బలంగా పైకి కదులుతుంది. ఆ తర్వాత వచ్చే డోజీ ట్రెండ్ ముందుకు సాగడంలో విఫలమైందని సూచిస్తుంది. ఇక 3వ క్యాండిల్ వ్యతిరేక దిశలో బలమైన క్యాండిల్ స్టిక్గా మారుతుంది. ధర ఈ కొత్త దిశలోనే ముందుకు సాగుతుందనేది దీని వెనుక ఉన్న ఆలోచన. మీకు అత్యంత ఇష్టమైన క్యాండిల్ స్టిక్ ఏదో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.